అందరికీ నమస్కారం. నేను మీ జహంగీర్ జమల్పురన్ ఆలియాస్ ఆర్యన్, అఖండ అయాదివాసు ప్లానర్, వాసరత్న వాసమ్రాట్ మరియు నంది అవార్డు గ్రహీత. ఈరోజు వచ్చేసి నేను నాగర్ కర్నూలు జిల్లా తలకపల్లి మండలం లక్నారం ఆలియాస్ పెన్మేల్ అనే గ్రామంలో ఇక్కడ రావడం జరిగిందండి. ఇది చాలా ప్రసిద్ధి పురాతనమైనటువంటి శివాలయం. నేను మీకు ఈ ఆలయాన్ని పరిచయం చేయడానికి రావడం జరిగింది. ఈ పురాతనమైనటువంటి ఆలయాన్ని అభివృద్ధి కోసం దాతలు ముందుకొస్తే ఇది మంచి ఆలయంగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందుతుందండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చెరువు, ఈ చెరువుకు సమీపంలోనే ఈ పురాతన శివాలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి మంచి శిలా సంపదతో కట్టడం జరిగింది. దీన్ని కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. గుప్త నిధుల కోసం ఇక్కడ బాగా తవ్వకాలు జరిగినట్టు ఇక్కడ ప్రాణమట్టం చూస్తే తెలుస్తుంది. ఇది మనం రాగానే మనకు ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తారండి. మీరు కూడా స్వామివారిని మొదట దర్శించుకోవచ్చు. ఇక్కడ కమలం పువ్వు ఆకారం అనుకోవచ్చు, లేకుంటే చక్రాకారంలో స్వామివారి ముంగల ఇక్కడ మంచి చాలా శిలా సంపద చాలా బాగుందండి. మరియు స్వామివారికి ఎదురుగా ఇక్కడ రాతి చిన్న ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మనకు ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇది చాలా పురాతన ప్రసిద్ధి చెందిన మంచి శిలా సంపదతో కట్టిన ఆలయం అండి. కాలగర్భంలో కలిసిపోవడం వల్ల ఆలయం కూలిపోవడం వలన ఇక్కడ విగ్రహాలను ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇవన్నీ నాగరాజ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు. ఇక్కడ వీటిపైన ఈ రాళ్ళపైన మంచి శిలా సంపదతో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఇవి ఆధారం లేకపోవడంతో అంతా మరుగున పడడం జరిగిందండి. ఈ లక్నారం అనే గ్రామంలో ఇక్కడ మొత్తం ఆలయం పూర్తిగా నేల ధ్వంసమైపోయింది. కానీ ఈ రాళ్లకు మంచి మంచి శిలా సంపద మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని తొలగించడం జరిగింది. ఇక్కడ నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టి ఇక్కడ దూరంగా స్వామివారికి ఎదురుంటే నంది విగ్రహాన్ని పడేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రసిద్ధి చెందినటువంటి శివాలయానికి వచ్చినామండి. ఇది స్వామివారి ఆలయ మండపం. ఇక్కడ మంచి శిలా సంపద ఉందండి. స్వామివారి గర్భాలయం ముందు ఇక్కడ అమ్మవారి విగ్రహంకి 2 వేణుగులు మరియు స్వామివారికి కుడి పక్కన ఎడవ పక్కన జయ విజయులు గణాదులు అనుకోవచ్చు. ఇక్కడ స్వామివారు మనకు కనిపిస్తున్నారండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, పార్వతిపతి హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఈ ప్రాణమట్టం కింద కూడా ఇక్కడ మీకు ఒక విగ్రహం ఉందండి. ఈ నూనె సార్కు ఉంది, అది క్లియర్ కనిపిస్తలేదండి. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ మొత్తం గుప్త నిధుల కోసం ఈ ఆలయాన్ని తోవడం జరిగింది. దయచేసి ఈ ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకొచ్చి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణంలో భాగస్తులై దీన్ని మంచి డెవలప్మెంట్గా చేస్తే ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ మంచి పచ్చటి వాతావరణం, పైరు పంటలు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం, మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ నాగేంద్ర, నాగరాజు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయండి. ఇది లక్నారం శివాలయం. రాండి, తరించండి, దర్శించుకోండి.